ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. కలెక్టర్ల సదస్సు సందర్భంగా ఎక్కడో తేడా ఉంది చూసుకోండి అంటున్నారు. పాపం వాళ్ళేం చేస్తారు? ఏ కలెక్టర్‌కైనా స్వేచ్ఛ ఉందా? ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేయాలా. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వైపు నుంచి ఏం ఆదేశాలు వస్తే అది చేయాలా. ఒకటి ఏదన్నా చేద్దాము అనుకుంటే అక్కడున్న ప్రజాప్రతినిధులు ఒప్పించి చెయ్యాల. మనం ప్రజాప్రతినిధులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి అధికార యంత్రాంగాన్ని వాళ్ళ దగ్గర బానిసలుగా పెట్టాక వాళ్ళు ఏం పని చేస్తారు? ఏం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటారు? రోడ్డేద్దామని కలెక్టర్ అంటే ఆ రోడ్లో ఎవడన్నా వైసీపీ వాడు ఉంటే వాడికి ప్రయోజనం చేకూర్చాడు కలెక్టర్ గురించి అనుకుంటారు, లేకపోతే ఆర్ఐ గురించి ఆర్డీఓ గురించి అనుకుంటారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒడికిస్తున్నాం మనం తప్పుడు ప్రచారాలతో, తప్పుడు ఆలోచనలతో. ఇది అధికార పక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దాష్టికం ఇది. దాంతో అక్కడ ఆడేం పని చేయలేకపోతున్నారు. అబ్బాయి తప్పు జరిగితే అధికారులది, సక్సెస్ జరిగితే ప్రభుత్వానిదా. ఇప్పుడు ఏదైనా 50% మంది దాకా దాదాపు 48-49% మంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకున్నారు? రెవెన్యూ భూమిలో ఏదైనా వివాదం పరిష్కరిద్దామని కలెక్టర్ ముందుకు వచ్చి, లేకపోతే రెవెన్యూ అధికారులు ముందుకు వస్తే వెంటనే దాంట్లో లిటిగేషన్ తీసుకొచ్చేసి అది వైసీపీ వాడికి ఫేవరు, లేకపోతే జనసేన వాడికి ఫేవరు, నువ్వెందుకు నిర్ణయం తీసుకుంటావు వాళ్ళ మీద రెచ్చిపోతున్నాం, మనం రాజకీయ దాడి చేస్తున్నాం, లేదా వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఇంకా ఆడేం పని చేస్తారు అక్కడ. దాంతోపాటుగా ఏ పని చేయాలన్నా సరే రాజకీయం. రాజకీయ ప్రభుత్వాలు నడుపుతున్న తర్వాత ప్రజల అసంతృప్తి పెరిగిపోతుంది. అసంతృప్తి ఇప్పుడు కలెక్టర్ల మీదకి తోసేసే కార్యక్రమం స్టార్ట్ అయింది.